in awk, there is something called as NR, which is the number of total records. NF, ఒక్కొక్క Number of fields. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ సపరేటర్ ఎఫ్ఎస్ ఓఎఫ్ఎస్ ఏఎఫ్ఎస్ ఓకే క్లియర్ కదా Yes, yes, sir. ఓకే రైట్ యా Yeah. సో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే 12 కార్స్ ఫర్ సేల్ అనేది మనకి కావాలి సో ఫస్ట్ కార్స్ అనే డేటా ఫైల్ మనము ఇది తీసుకుందాము దానికోసం ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దిస్ వన్ రైట్ ఓకే సో ఓకే యూనిక్స్ AWS స్టాక్లో నేనేం చేస్తానంటే sudo ఆల్రైట్ సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అన్నప్పుడు ఎండ్ ఆఫ్ దిస్ కార్ ప్రింట్ దిస్ వన్ అన్నప్పుడు ఆక్లో నేను ఎట్లా చేస్తానంటే ఫస్ట్ ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ప్రింట్ ఒకవేళ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటే అది బెటర్ ఓకే సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విఐ అండ్ విఐ నమ్ కార్స్ అని పెట్టుకుందాం ఫైల్ పేరు ఓకే విఐ నమ్ కార్స్ అనేసి సో దాంట్లో బిగిన్ ప్రాగ్మా వచ్చేసి ఫస్ట్ ఏముంటుంది ఆక్ ఎలా ఉంటుంది బిగిన్ అనేసి ఉంటుంది ఓకే దాని తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఓకే దాని తర్వాత ఎండ్ అనేది ఇక్కడ ఉంటుంది ఆల్ రైట్ అంతే కదా ఆల్ రైట్ ఓకే సో దీంట్లో ఎండ్లో ఓకే వాట్ ఈస్ దేర్ ఇన్ ది ఎండ్ నాకు అవసరం లేదు బింగ్ వాడు అడిగేసి ఏముంది నంబర్ 12 కార్స్ ఫర్ సేల్ అంటే టోటల్ కార్స్ అనేసి మనకి కావాలి అని ఓకే ప్రింట్ ఎండ్ ఆఫ్ కార్స్ ప్రింట్ ద కార్స్ యాజ్ ఫాలోస్ ఓకే వేర్ 12 is the number of total cars okay where 12 is the number of total cars okay where is the 12 is the number of total cars Question. so Question. దీనికి మనం ఏం Question. చేయాలి Yeah. సో we have printf ఓకే దాని తర్వాత పర్సంటేజ్ 5d ఓకే పర్సంటేజ్ 5d కార్స్ ఫర్ సేల్ ఓకే అండ్ దెన్ యూ షుడ్ జస్ట్ ప్రింట్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ దట్స్ ఇట్ అర్థమైందా ఇది ఏం చేస్తాను Yes, sir. లాజిక్ అర్థమైందా Yes, yes. ఏం చేస్తున్నాము అంటే 5 డెసిమల్ ప్లేసెస్ వరకు ఫార్మాట్ చేయను అండ్ 5 బదులు ఇక్కడ మైనస్ పెడదాము ఎందుకంటే లెఫ్ట్ ఫార్మాటింగ్ వచ్చేస్తుంది దాంతో క్లియర్ కదా ఓకే ప్రింట్ పర్సంటేజ్ -5d కార్స్ పర్ సేల్ సో ఇక్కడ ఎస్కేప్ షిఫ్ట్ WQలో ఆక్ -f num cars 13 కార్స్ ఫర్ సేల్ కరెక్టే అది ఓకే ఎందుకంటే నీ ఫైల్లో దెర్ ఆర్ 13 ఫైల్స్ కాబట్టి ఓకే 13 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంది కదా ఓకే 13 లైన్స్ ఓకే సో ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ న్యూ లైన్ రాలేదు సో దానికి ఏం చేయాలి మనం ఇక్కడ ప్రింట్ పర్సంటేజ్ -5d నమ్ కార్స్ ఫర్ సేల్లో /n క్లియర్ కదా ఆల్ రైట్ యా Yes, sir. సో -f 13 cars for sale right yeah Yeah. so what is the write a file called spear demo which prints the output as follows so దీని లోపల అవుట్పుట్ ఇది కొంచెం బ్యాడ్ గా ఉంది ఓకే
ఈ దాని బదులు వి విల్ యూజ్ ది నెక్స్ట్ వన్ వేర్ వేర్ ఈ అవుట్పుట్ ని మనం మంచిగా ఫార్మాట్ చేయడానికి. ఓకే, Yeah. సో యాజ్ యూజువల్ నేను ఏం చేస్తానంటే ఒక ఉన్న ఆక్ ఫైల్ ని కాపీ చేసుకోను. ఆల్రైట్, ఒక ఉన్న ఆక్ ఫైల్ ని కాపీ చేసేసుకుంటే ఏముంది అక్కడ బేసికలీ ఉన్న ఆక్ ఫైల్ ని కాపీ చేయడం అంటే నమ్ కార్స్ ఉంటుంది కదా, సో సిపి నమ్ కార్స్. ఓకే, అండ్ దెన్ యూ జస్ట్ బేసికలీ కాపీ, ఎందుకంటే ఆ సింటాక్స్ అప్పుడప్పుడు మర్చిపోతాం కాబట్టి. ఓకే, డిఫాల్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఆల్టర్ ఇట్ యూజ్ ది ఓఎఫ్ఎస్ వేరియబుల్ అనేసి ఇక్కడ ఉంది కదా, రైట్? యా, సిపి నమ్ కార్స్ టు స్పియర్ డెమో 2 స్పియర్ అండర్స్కోర్ డెమో 2 అనేది మనకి ఇక్కడ కావాలి. ఓకే, సో దీంట్లో మనకి ఇక్కడ ఏం చేయాలి, టెర్మినల్లో న్యూ విండో పెట్టు, రైట్? అండ్ దాని తర్వాత ఇక్కడ పిడబ్ల్యూడి ఇక్కడ పెట్టాము. ఓకే, సో ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ 2 పెట్టుకో. ఓకే, ఇంకోటి నేను ఎలా పని చేస్తానంటే ఈ చేంజెస్ చేస్తున్న కొద్ది కోడ్లో నాకు ఇమీడియట్ గా ఫీడ్బ్యాక్ కావాలి. ఓకే, సో నా మైండ్ ఒక దగ్గర మతి కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది అంటే నేను ఏం చేస్తానంటే నోడ్ మాన్ పెడతా, నోడ్ మాన్ -exec. ఓకే, దాని తర్వాత ఆక్ -f, ఇంకోటి ఏంటది స్పియర్ డెమో కార్స్. ఓకే, సో యాక్చువల్గా ఏదైనా ఫైల్ చేంజ్ కాగానే ఇది ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఎందుకో ఫర్ షెల్ స్క్రిప్ట్స్ ఫర్ దిస్ వన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్. సో దిస్ ఇస్ RS అనేసి పెడతాం, అర్థమైంది కదా? ఓకే, ఆల్రైట్. Nodemon is the tool for getting that. Nodemon అని పెడితే అది ఆటోమేటిక్ గా చేంజెస్ అవుతున్నా కొద్దీ ఇట్ విల్ కీప్ ప్రింటింగ్ అన్నమాట. సో మనకి ఇమీడియట్ గా మనం కోడ్ కొట్టేటప్పుడు మన మైండ్ డిస్టర్బ్ కాకుండా. సేమ్ లైక్ git status. యా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విఎస్ స్పియర్ డెమో 2. ఓకే, సో వీడి ఇక్కడ ఏమన్నాడు, బేసికలీ కార్స్ అనేది ఉంది, రైట్? సో ఫస్ట్ ఏంటి అంటే ఇది ఈ ఫీల్డ్స్ ఏవేవి నంబర్ అనేది పెట్టుకుంటే మనకి అది అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ అనేది సో ఇక్కడ మనకి తెలియదు కదా, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నీకు ఒక మంచి విఐ ట్రిక్ చూపెడతా. ఇప్పుడు నేను మళ్ళా కార్స్ ఫైల్ కి లోపలికి పోవాలి అంటే నాకు ఎన్నో తెలియదు. సో ఎస్కేప్ షిఫ్ట్ పెట్టేసి నాట్ పెట్టేసి క్యాట్ కార్స్. ఓకే, సో అర్థమైంది కదా ఇది, రైట్? సో దిస్ వన్ సీమ్స్ టు బి $1. ఓకే, సో నాకు కావాల్సింది ఏంది, ఒక నోట్స్ కావాలి. బేసికలీ ఏంటంటే ఇక్కడ చేంజ్ చేస్తున్నాను అనేది. ఓకే, నేను వేరే విండోలో లేకపోతే నీకు చూపెడుతున్నా కాబట్టి యూ ఆల్సో సీ హౌ ఐఎమ్ వర్కింగ్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటంటే $1 కావాలి, నెక్స్ట్ $2 కావాలి, నెక్స్ట్ $3 కావాలి, ఇన్ఫ్యాక్ట్ అన్నీ కావాలి మనకి, $4 కావాలి, ఓకే, $5 కావాలి. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే అవుట్పుట్ నీట్ గా ఫార్మాట్ అయి ఉండాలి, అంతే కదా? ఏం రా? ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు RS అని కొడితే ఇక్కడ ఉన్నది. ఓకే, సో దాని లోపల ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రింట్ $1, $2, $3, $4, $5. Yeah, so escape shift W and then you will do simply RS అని కొడితే ఇది వచ్చింది. కానీ ఇక్కడ నేను ఏమన్నాను, ఈ డిఫాల్ట్ ఫీల్డ్ సపరేటర్ వచ్చేసి స్పేస్ ఉంది. ఒకవేళ ట్యాబ్ కొడితే మేబీ అన్ని కరెక్ట్ అవుతాయేమో. ఓకే, చూద్దాం, లేకపోతే ఇంకా ప్రింట్ఎఫ్ వాడాల్సిందే. ఓకే, సో అదేంటి, ఒక వన్ టైం యాక్టివిటీ కాబట్టి ఐ జస్ట్ బిగిన్, రైట్? ఓకే, సో what is the begin here? Basically begin లో that is simply equal to output field separator equal to /t. okay, right? So ఇది ఇక్కడ పెట్టేసి /t then /t అని పెట్టేసి RS అని t పెట్టండి, స్లాష్ పెట్టండి, t పెట్టండి. okay, /t, right? escape shift W. all right, RS. సో ఇప్పుడు చూస్తాం మంచి ఫార్మాటింగ్ వచ్చేసింది.
కానీ ఓన్లీ రిక్వైర్మెంట్ ఏముంది అక్కడ ప్లైన్ ఏమో ప్లైమౌత్ అయింది, షెవీ ఏమో షెవ్రోలే ఉంది. ఓకే, సో దానికి అప్పుడు ఏం చేయాలి మనకి, నేను ఏం చెప్పినా ఇఫ్ స్టేట్మెంట్ వాడాలి, సింపుల్ ఇఫే కదా అది. ఓకే, సో ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఇఫ్ $1 equal to ply, $1 equal to ply, okay, then $1 equal to plymouth, okay, $1 equal to plymouth, all right. So మనం ఏం చేయాలి, $1 equal to బదులు $1 బదులు that is simply equal to binds to, okay, దాని తర్వాత escape yy and then p $1 and then that is simply equal to Chevy. And this is simply equal to $Chevrolet. Okay, that is it. Yeah. So easy. This should hopefully give us the correct answer. Yeah. కానీ దీంతో ఏమైంది అంటే ఇవి వచ్చాయి కాబట్టి ఈ ట్యాబ్ అనే స్పేస్ కంటే ఎందుకు వచ్చింది ఇక్కడ, అన్ని కరెక్ట్ గానే వచ్చినాయి కానీ అలైన్మెంట్ ఆబ్వియస్లీ మారింది, ఎందుకంటే ఈ స్పేసెస్ ఇక్కడికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ట్యాబ్ వచ్చింది, వేరస్ దిస్ వన్. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వీ కెనాట్ డూ అన్ అలైన్మెంట్ జస్ట్ విత్ ది ఓఎఫ్ఎస్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఓఎఫ్ఎస్ తీసేసి వాట్ విల్ డూ యూజ్ ఏ ప్రింట్ఎఫ్. ఓకే, ఓఎఫ్ఎస్ తోటి పాసిబుల్ లేదు కాబట్టి విల్ హ్యావ్ టు డూ ప్రింట్ఎఫ్. ఓకే, సో ప్రింట్ఎఫ్ percentage minus 12s, okay, percentage minus 6s, percentage minus 6s, okay, next percentage minus 5 minus 6s పెడదాం. ఓకే, percentage minus 4d, ఓకే, దాని తర్వాత పర్సంటేజ్ మైనస్ 2d, ఓకే, పర్సంటేజ్ క్లాస్లోనే ఉన్నా. ఎవరెవరు విషయ వస్తుందా, పర్సంటేజ్ మైనస్ 4d, ఓకే, పర్సంటేజ్ మైనస్ 4d. సో ఇప్పుడు మనం ఇది సేవ్ చేస్తే స్పియర్ డెమో 2లో, రైట్. సో ఇక్కడ ఏమన్నాడు, ర్యాన్ అవుట్ ఆఫ్ దిస్ వన్ అన్నాడు. ఎందుకు ర్యాన్ అవుట్ ఆఫ్ దిస్ వన్ అన్నాడు, 1 2 3 4 5. సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు పర్సంటేజ్ మైనస్ 3 4 5 6 వచ్చినాయి అన్న. అదే ఇప్పుడు అందుకే ర్యాన్ అవుట్ ఆఫ్ దట్ వన్ అన్నాడు. ఇంకోటి డెసిమల్ బదులు అదే పెడదాం. ఓకే, సో we will have 1, we will have 2, we will have 3, we will 4 and then we will have 5, right? ఇప్పుడు 6 ఉన్నాయి. తీసేస్తున్నా. Percentage 5s and then that is simply equal to ఒక న్యూ లైన్. ఓకే, ఇక్కడ న్యూ లైన్ పెట్టేస్తే ఎస్కేప్ అండూ లో ఎస్కేప్ షిఫ్ట్ W. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఇక్కడ నోడ్మాన్ పని చేయట్లేదు అంటే ఆక్ పని చేయట్లేదు ఎందుకు, ఓకే, ఫ్యాటల్ నాట్ ఆఫ్ ఇనఫ్ ఆర్గ్యుమెంట్స్ టు సాటిస్ఫై ద ఫార్మాట్ స్ట్రింగ్ అంటాడు. 1 పర్సంటేజ్ పెట్టలే, లాస్ట్ పర్సంటేజ్ పెట్టలే. 1 2 3 4 5 పెట్టినా కదా, పర్సంటేజ్ పెట్టలే లాస్ట్ దానికి. 4d తర్వాత మైనస్ 5 ఇక్కడ చూడరా, ఇక్కడ చూడరా, ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ పెట్టలేదు పర్సంటేజ్, రైట్. ఓకే, దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు పర్సంటేజ్. పర్సంటేజ్ మైనస్ 6s, okay, percentage minus 6s, percentage, okay, 1 2 3 4, okay, next వచ్చేసి percentage minus 6s, percentage పెట్టినాం కదా,
మళ్ళీ లాస్ట్ దానికి కూడా పెట్టాలి 6% అని. ఆహా, ఇది స్టార్టింగ్ లో పెట్టాలరా పర్సంటేజ్. ఆహా, ఓకే ఓకే, లాస్ట్ కి పెట్టాలి. ఓకే, ఇది $2 వచ్చిండా రిషి? $4 లేదు లేదు లేదు. ప్రసాద్ ఏమో జాయిన్ అవుతా అన్నాడు కదా. ఓకే, యా ఉన్నాడు. సో దట్ ఈస్ ఇట్. ఆఫ్ మైనస్. బట్ ఐ థింక్ ఇట్ డస్ నాట్ వర్క్. సో ఇప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు అట్లీస్ట్ వచ్చాయి, కానీ ఎందుకు రాలేదు? ఇక్కడ న్యూ లైన్ కావాలి మనకి. ఎస్ రైట్, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు న్యూ లైన్. యా, ఎస్కేప్ షిఫ్ట్ W. రైట్, క్లియర్ కదా? యా యా. సో ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చినాయి అన్ని. రైట్, యా. ఎస్ 13 కార్స్ ఫర్ సేల్ అని వచ్చినాయి. ఓకే, అండ్ కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవి రెండు అతుక్కున్నాయి. సో ఆల్ దట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ ఇప్పుడు ఇంకా నోడ్ మాన్ స్టార్ట్ చేయొచ్చు ఇంకా. సో బేసికలీ నోడ్ మాన్ మైనస్ ఫాస్ట్గా అవుతాయి అనమాట. పనిలో ఇంట్రెస్ట్ వస్తాయి ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు పర్సంటేజ్ 6s బదులు ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఒక పర్సంటేజ్ 9s పెడదాం. ఓకే, escape shift W and then we'll do this. Okay, yes, all right, clear? Okay, అది ఇంకోటి ఈ printf స్టేట్మెంట్ లో లేబుల్ కావాలి మనకి. ఓకే, సో దట్ విల్ బి printf okay, so that is simply equal to yeah. Okay, clear there? Yeah, ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరు? హలో, ఎవరు? ప్రసాద్ రా? ఇందాక నుంచి ఉన్నారా? ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు చూస్తున్నావు కదా ప్రసాద్, ఎలా చేసాము ఆక్ ది. ఎస్ అండి. ఇక్కడ ఏం చేయాలంటే ఆక్ లో ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఇలా ఇలా రాసేసుకోండి. ఓకే, చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది, కానీ ఒకసారి మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయనుకో ఈ విద్య ఎవరికి రాదు. సో ఒక 100 రోజులు అయ్యే పనులని మనం 5 రోజులలో ఫినిష్ చేసేయచ్చు. ఓకే, సో నేనేమంటానంటే రికార్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ డూ ఏ బిగిన్. ఓకే, దాని తర్వాత యూ జస్ట్ డూ దిస్ వన్. ఓకే, కండిషన్. దాని తర్వాత ఎండ్. ఓకే, ఆల్ రైట్, క్లియర్ కదా? ఆల్ రైట్, సో ఇక్కడ బిగిన్ అయిపోతుంది అండ్ దెన్ ఇక్కడేమో నీ కోడ్ రాస్తావు, ఇక్కడేమో ఎండ్ రాస్తావు. కానీ ఈ కోడ్ లో అప్పుడప్పుడు కొన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. మనం ఎన్ని టైప్స్ ఆఫ్ కండిషన్స్ నేర్చుకున్నాం రా అవి? ఒకటేమో డైరెక్ట్ బైండింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే. ఓకే, సో దట్ విల్ బి a direct bind to the regular expression. Next will be $1 bind to the regular expression. నెక్స్ట్ వచ్చేసి $1 greater than 5,000, ఇలాంటి టైప్ ఒకటి. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటి? బేసికలీ ఈ మూడే మనం ఎక్కువ నేర్చుకున్నాం. ఓకే, ఎండ్. ఓకే, ఎండ్ క్లాస్ తోటి ఆర్. అండ్ అంటే దిస్ వన్ తోటి. ఓకే, అండ్ అంటే దిస్ వన్ ఆర్ అంటే దిస్ వన్ తోటి. రైట్, క్లియర్ కదా? యా, ఆల్ రైట్. ఇంకోటేమో దీస్ ఆర్ ద కండిషన్స్ ఇక్కడ పెట్టవచ్చు మనం. అంటే ఈ కండిషన్ మ్యాచ్ అయితే దీనికి రావాలి అనేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ సంథింగ్ దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్. ఓకే, క్లియర్ కదా? యా, అది. నెక్స్ట్ write a peer demo that will be equal to this one అన్నాము and then we have got it here. Clear కదా? Yeah, 13 class per se. Now నెక్స్ట్ ఇక్కడ వాడు ఏమన్నాం, నెక్స్ట్ అడిగేది ఏంటంటే ఓఎఫ్ఎస్ వేరియబుల్ కూడా అర్థమైంది కదా ప్రసాద్? యా, ఓకే. ఎస్ఎస్ కాదు, ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మీరు చేయాలి. ఓకే, ఆల్ రైట్. నేను ఇప్పుడు చేసి చూపెట్టి నేను వదిలేస్తా, మీరు చెయ్యాలి ఇవి. ఓకే, నెక్స్ట్ ప్రొడ్యూస్ ఏ రిపోర్ట్ లైక్ దిస్ యాజ్ ఫాలోస్. ఇది ఎందుకు రాలేదురా? ఇది ఈజీనే కదా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటే. దీన్ని ఆల్రెడీ
పియర్ డెమో 2లో మనకు బాగానే వచ్చింది. ఓకే, సో మనం ఇది కంప్లీట్ చేసేసి సిపి స్పియర్ డెమో 2 క్లియర్ కదా, స్పియర్ డెమో 2ని రిపోర్ట్ అని పెడతాం. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నావు ప్రసాద్, ఇక్కడ హలో హలో కొంచెం something difference disturbance. డిఫరెన్స్. ఇప్పుడు సరే, వేరే వాళ్ళు మ్యూట్కి వెళ్ళండి, మాట్లాడిన వాళ్ళు ఓకే, ఎవరు తోట అయితే అవుతుందో. సో ఇక్కడ ఇక్కడ మనం మారవాలి బస్. ఇక్కడ ఏం చేయాలో చెప్పావి, ఇప్పుడు బిగిన్ కొట్టాలి అంతే కదా. ఓకే, సో ఇక్కడ బిగిన్ పెట్టేస్తే, ఇక్కడ బిగిన్ పెట్టేస్తున్నాను. ఆల్ రైట్, సో ఈ బిగిన్లో ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ బిగిన్లో ఆల్ దట్ వీ హ్యావ్ ఇస్, వాడు ఎలా పెట్టాడో అలాగే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇలాగే పెట్టాలి. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు YY. హలో, ఎస్కేప్ పి. ఓకే, సో దాంట్లో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో వాడు ఇక్కడ ఏమేమి వచ్చిండు, మేక్, మోడల్, ఇయర్, ప్రైస్. ఓకే, సో ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మేక్ హలో యా మేక్, మోడల్, ఇయర్, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ 000. హలో యా ప్రైస్ యా. సో ఇది ఇక్కడ ఇది W1 పెట్టేస్తే, సో చూసాం కదా ఇప్పుడు ఎట్లా వచ్చిందో. ఓకే, అండ్ నేనేం చేస్తానంటే దీన్ని కాపీ అండ్ పేస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసేయండి. ఓకే, కానీ నోడ్మాన్ అంటే మీ లోకల్ మిషన్ మీద నోడ్మాన్ విల్ వర్క్ ఈవెన్ ఫర్ విండోస్. Node.js రిషి గారు రాలేదా నేమ్మా ఫ్రెండ్? అరే రిషి ఉన్నాడు, చూస్తున్నాం కదరా. అరే ఎందుకంటే వాడు మ్యూట్ లో ఉన్నాడు, హ్యాకింగ్ కాలేవురా నువ్వు నాన్న. ఓకే, ఆల్ రైట్. సో ఇక్కడ ఈ ఒక ప్రింట్ఎఫ్ మీద ఎట్లా చేయాలి అనేది నేను ఎట్లా చేసింది అంటే, సేమ్ ఇదే పెట్టేసి కాదు, ప్రింట్ఎఫ్ దీంట్లోనే ఒక్క దగ్గర కొట్టాలి అంటే వాడు ఇప్పుడు ఏం చేసిండు, మైల్స్ ఇంకా ఇది ఉంది ఎట్లా ఇప్పుడు. సో బేసికలీ ఒక ట్రై చేస్తాను, ప్రింట్ఎఫ్లో మోడల్ స్లాష్ న్యూ లైన్ అని పెడితే మోడల్ 000 మైల్స్. హలో యా మైల్ స్లాష్ n, రైట్ యా. హలో, సో ఇక్కడ మైల్స్ స్లాష్ n అనేది ఇక్కడ ఉంది, రైట్. సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్ మైల్స్ అండ్ 000 and ప్రైస్, రైట్. సో మైల్స్ కింద వచ్చింది, ప్రైస్ ఏమో అటు వచ్చింది. సో ఇంకా మనం ఏం చేయలేము ఇక్కడ. బేసికలీ మనం ఏం చేయాలంటే ప్రింట్ఎఫ్ ఓకే, సో నేనేం చేస్తానంటే ఇట్లా స్పేసెస్ కింద పెట్టేసిన, బికాస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ దిస్ ఇస్ దేర్ కాబట్టి. మేక్ మోడల్ ఇయర్ 1 2 3 1 2 3 4th దగ్గర యాక్చువల్ మనకు కావాలి, దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు మైల్స్. ఓకే, మైల్స్ అనేసి ఇక్కడ పెట్టినాను. ఓకే, అండ్ దీని తర్వాత ఇది ఇది దిస్ వన్ అనేసి ఇక్కడ పెట్టినాం, రైట్ యా. అదే
Okay, all right, yeah. ఓకే, ఇక్కడ ఏముంది ఇది printf లో 6s/9n ఎందుకని ఆడేమంటున్నానంటే ఎనీవే ఇది ఒకటి చూడండి, లేకపోతే ఇది పని చేయకపోతే ఏం చేయొచ్చు, డైరెక్ట్ printf పని చేయకపోతే డైరెక్ట్ ప్రింట్ చేసేయచ్చు కదా. ఓకే, ఎస్ ప్రింట్ పెట్టేసి ఒక గెస్ పెట్టేసి రైట్ 000 అని పెట్టేస్తే అయిపోతుంది రైట్, ఒకవేళ అది పని చేయకపోతే. ఓకే, ప్రింట్ అని పెడితే ఆటోమేటిక్గా న్యూ లైన్ వస్తుంది అనుకుంటా, చూద్దాం. యా కరెక్టే కదా. ఓకే, సో దట్ ఈస్ దేర్. అండ్ దాని తర్వాత మైల్స్లో ఇక్కడ తీసేసి రైట్ రైట్, అండ్ దెన్ దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ థింగ్. యా క్లియర్ కదా. యా క్లియర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమన్నామంటే ఇక్కడ ప్రింట్ ద నెక్స్ట్ అవైలబుల్ యూఐడి. ఇది ఎందుకు రాలేదురా? యూఐడి రైట్, నెక్స్ట్ అవైలబుల్ యూఐడి అంటే ఈటీసీ పాస్వర్డ్ అనే ఫైల్లో నీకు ఉంటాయని చెప్పిన. ఓకే, ఇది మీరు యూనిక్స్ మిషన్ మీదనే చేయాలి. నెక్స్ట్ అవైలబుల్ యూఐడిలో నేను ఏం చెప్పినాను, ఎక్సర్సైజ్ ప్రింట్ ద నెక్స్ట్ అవైలబుల్ యూఐడి. యూఐడి ఈజ్ ది థర్డ్ ఫీల్డ్. దిస్ ఇస్ సింపుల్ ఓన్లీ రైట్. అవి ఇది చేయలేకపోయినా యూఐడి ఈజ్ ద థర్డ్ ఫీల్డ్. ఇవి కొంచెం చూస్తున్నావా ఋషి ప్రసాద్, అవి చూస్తున్నావా, కంప్యూటర్స్ అంటే ఈజీ కాదు, అందుకే ఇంత డబ్బులు ఇస్తున్నారు. లక్షలు ఎందుకు ఇస్తున్నారు అంటే అంత ఈజీగా, అసలు ఈజీయే కాదు అసలు, అందరికంటే టఫెస్ట్ కంప్యూటర్స్. వేరే ఇంజనీరింగ్ అంటే కనిపించేది ఏమైనా చేయొచ్చు. ఓకే, ప్రింట్ ద నెక్స్ట్ అవైలబుల్ యూఐడి. ఓకే, హలో, ఎస్ సో ప్రింట్ ది నెక్స్ట్ అవైలబుల్ యూఐడి అన్నప్పుడు క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అనేసి ఇక్కడ పెట్టినాం. ఓకే, సో నెక్స్ట్ అవైలబుల్ యూఐడి అనేది ఏంది, ఇది ఫస్ట్ యూఐడి, ఇది పాస్వర్డ్, ఇది నంబర్ 3. క్లియర్ కదా. ఓకే, యా, సో ఇది వచ్చేసి నంబర్ 3, ఇది నంబర్ 3. యా, నంబర్ 3. ఓకే, సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపి. సో బేసికలీ నేను ఏం చేస్తానంటే నా రెఫరెన్స్ కోసం ఒక లైన్ పెట్టుకుంటా. ఓకే, అది ఎట్లుంది అని చెప్పడానికి. కానీ ఆ లైన్ కాపీ చేసి పెట్టుకోండి ఫస్ట్. పని ఎట్లా చేస్తుంది అది కూడా ఇంపార్టెంట్. ఓకే, ప్రింట్ ద నెక్స్ట్ అవైలబుల్ యూఐడి ఇస్ ద థర్డ్ ఫీల్డ్ అంటే ఫస్ట్ ఇది. ఓకే, రైట్. సో ఈ లైన్ ఇలా ఉంది కాబట్టి నేను ఆల్ దట్ విల్ డూ is vi next UID. vi next underscore UID. Okay, vi next underscore UID. And then that is simply equal to begin. Okay, right. Then that will be simply equal to ఇక్కడ పెట్టేస్తాను. బిగిన్ అవసరమా మనకి, అనవసరం అంట నేను. కాదు అవసరం, ఎందుకంటే నార్మల్ గా ఫీల్డ్ సపరేటర్ వచ్చేసి స్పేస్. ఓకే, సో మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి, ద ఫీల్డ్ సపరేటర్ ఈజ్ ఈక్వల్ టు కోలాన్, రైట్. యా యా, సో దాని తర్వాత ఇఫ్ ఇంకోటి యుఐడి కావాలి, ఫస్ట్ యుఐడిని మీరు 0 కన్నా ఇనిషియలైజ్ చేయండి, లేకపోతే మాక్సిమం పాసిబుల్ వాల్యూ కన్నా ఇనిషియలైజ్ చేయండి. ఓకే, దాని తర్వాత ఇఫ్ యుఐడి ఇఫ్ $3 if $3 less than or greater than or UID అయితే, okay, if $3 greater than the UID, okay, then UID is equal to $3. Okay, this is not
yes, yes. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ లో, ఓకే. సో Print. ఎండ్ లో ప్రింట్ నెక్స్ట్ అవైలబుల్ యుఐడి ఈజ్, రైట్. printf next available UID is %5d అని పెట్టుకుందాము. ఓకే, UID. %5 all that I have to do is UID. వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ ద ఆక్ లో డాలర్ ఉండదు. ఓకే, ఆల్ రైట్. సో ఇక్కడ దట్ ఈస్ ది ఆక్, దట్ ఈస్ ఇట్, రైట్. యా, ఇక్కడ ఏముంది మనకి so -f, all right, next UID, yeah, all -f next UID, yeah. /etc/password. అంటే ఈ ఏ నా ఆక్ ప్రోగ్రామ్ ఏడుంది, దాని తర్వాత ఏ ఫైల్ మీద ఆ ప్రోగ్రామ్ రన్ చేయాలి. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ అంటుకొని వస్తుంది కాబట్టి దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు న్యూ లైన్. ఓకే, స్లాష్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెస్టింగ్కి కరెక్ట్గా లేదా వచ్చిందా లేదా అనేసి ఆ లైన్ పడతా నేను. ఓకే, మనది అయిందా లేదా, సరిగ్గా ఉందా, మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మన కోడ్ మీద. ఓకే, సో sudo vi etc password అని పెడితే ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ థింగ్ అని పెడితే, హలో, ఓకే. సో ఒక లైన్ మధ్య లేయర్ను ఇరికిస్తాం. ఓకే, మధ్య లేయర్ను ఇరికిస్తాం. ఓకే, పి అని పెట్టి ఈ లైన్ కంటే ఒకటి ఎక్స్ట్రా పెడతాను నేను. ఓకే, పెట్టేసి జస్ట్ సేవ్ చేసేసి ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, ఆక్ -f నెక్స్ట్ యుఐడి, దాని తర్వాత /etc/password. తప్పు కానీ 6553 తప్పు వచ్చింది మన ప్రోగ్రామ్. మనకి 6 రావాలి కదా ఇప్పుడు దానికంటే. హలో, అవర్ ప్రోగ్రామ్ ఇస్ రాంగ్ బేసికలీ. ఓకే, ఆల్ రైట్. if UID is ఇంకోటి UID -90 అని పెట్టినాము. if UID $3 is greater than this one, అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక దాంట్లో డీబగ్ ఎట్లా చేస్తాము, నార్మల్గా డీబగర్ పెట్టేటోళ్ళము, కానీ ఇప్పుడు ఈసారి అయితే డీబగర్ పెట్టకుండా చేయాల్సి వస్తుంది. ప్రింట్ UID ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ దిస్. రెండు స్టేట్మెంట్స్ ఉంటే బ్రేసెస్ కావాల్సింది. ఓకే, రైట్. సో బేసికలీ ఇక్కడ ఎందుకు వస్తుంది, ఇక్కడ 0 1 2 3 4 5 6 7 అవైలబుల్. దిస్ ఇస్ రాంగ్. ప్రింట్ 3 దిస్ ఇస్ రాంగ్. అసలు ఎందుకు చేస్తుంది, ఫీల్డ్ సపరేటర్ పోన్ అని ఉంది. అసలు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని ఎట్లా టెస్ట్ చేస్తాము? దీంట్లో కమెంట్ కూడా ఎట్లా పెట్టాలో తెలియదు ఆక్లో. కామెంట్ పెడితేనన్నా మనకి మనం ప్రోగ్రామ్ మనం తీసేసి డీబగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కోడింగ్ నేర్చుకోండి, అంత ఈజీ కాదు. అందుకే కోడింగ్లో అందరూ మన ఓకే, సో ప్రింట్ ఫస్ట్ సపరేటర్ వాడుతున్నామా లేదా చూద్దాం. ప్రింట్ $3. ఓకే, ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ ప్రింట్ $3 అనేసి ఇక్కడ వచ్చింది. అరే అది
కరెక్టేరా, ప్రోగ్రామ్ కరెక్ట్గానే పనిచేస్తుంది, ఆ ఫైల్ ఎందుకో సేవ్ కాలేదు. హలో, Yes, sir. ఆ ఫైల్ ఎందుకో సేవ్ కాలేదు. దాని తర్వాత 65, ఓకే, ఎస్కేప్ YY, $45, right? Yeah, escape shift W, right? ఇంకోటి $3 అరే తప్పురా, ఎందుకంటే నేను ఈడబెట్టినా. ఓకే, ఈడబెట్టాను. $3 is the UID అన్నాం కదా. 27 తర్వాత పెట్టాలి. $3 నో యాక్చువల్లీ అది కూడా కరెక్టే, కానీ నేను $3 బదులు ఇక్కడ పెట్టినా, అది అందుకే తప్పు వచ్చింది. ఓకే, టెస్ట్ డేటా సరిగ్గా రాంగ్ సెటప్ చేసింది. ఆల్ రైట్. సో కోడింగ్ అనేది చాలా కేర్ఫుల్గా నిదానంగా అది చేయాలి. ఓకే, నెక్స్ట్ -90. నెక్స్ట్ అవైలబుల్ UID is -90. ఎందుకు వచ్చింది -90? అయితే ఇంపాసిబుల్, రైట్? తెలుసే. అప్పుడు ఏం చేస్తామంటే బేసికలీ UID మారవట్లేదు కదా, ఇక్కడ మారవట్లేదు కాబట్టి, ఇక్కడ మారవట్లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ UID greater than $3, okay, then UID equal to $3. Okay, that's it. బట్ ఆక్లో ఎక్కువ రాయద్దు, కోడ్ చాలా తక్కువ రాయాలి. ఓకే, ఓన్లీ రేర్ కేసెస్లో ఎక్కువ రాయాలి. నెక్స్ట్ అవైలబుల్ ఏమవుతుంది? సరే, మీకైతే ఐడియా వచ్చింది కదా. ఓకే, టెస్ట్ డేటాలో ప్రాబ్లం ఉంది, UID is equal to $3 అనేసి మనం ఇక్కడ పెట్టాం. ఆల్ రైట్, యా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ది కార్స్ రిపోర్ట్. రిమెంబర్ ఈచ్ ఫీల్డ్ షుడ్ బి సపరేటెడ్ బై ఎ ట్యాబ్. ఇది అయిపోయింది, చూపెట్టినా కదా ఆల్రెడీ. ఓకే, ఇది కొంచెం కష్టమైనది. ఈ మెనూ ఎఫ్ లో వాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను ఒక నీకు వచ్చిందా? ఎట్లా చేస్తాం ఇది? సొల్యూషన్ ఉంది, నేను పంపిస్తాను. అది నేను పెట్టలేదు. 1 సెకండ్. ఆఫ్ -v అని పెట్టేసి ఫీల్డ్ సపరేటర్, ఆ ఫీల్డ్ మీద మెనూ ఎఫ్ అని అసోసియేటివ్ అరేని యాడ్ చేస్తూ ఉంటే వెళ్ళిపోయినా. అదే చేసిన. ఒకసారి మీకు కోడ్ పంపిస్తాను. ఓకే, సరే, అది వస్తే వదిలేసేయి. రాన్వి అంతా మీరు ఇద్దరు చూస్తున్నారు. ఇది చూస్తున్నావా? రైట్ ఎ స్క్రిప్ట్ లైక్ వర్డ్ యూసేజ్ విచ్ కౌంట్స్ ద నంబర్ ఆఫ్ వర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చిందా? వచ్చిందా? ఇది కూడా చేసినావా? ఎట్లా చేసినావు? అసోసియేటివ్ అరే తీసుకున్నా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్స్ ఎట్లా బ్రేక్ చేసినావు ఫైల్లో? మనం బ్రేకింగ్ అంటే ఇట్లా ఇది వాడినా. 1 సెకండ్. లేదు, నేను ఎట్లా చేస్తాను అంటే TR తోటి వాడినావా? TR తోటి ఇక్కడ కొట్టినావా? ఎట్లా చేసినావు? లేదు, TR తోటి చేయలేదు నేను. ఓకే, నేను చూపెడతా నా సొల్యూషన్ నేను చూపెడతా. ఓకే, సో ఇక్కడ ఇదేంటిది? VI వర్డ్ కౌంట్ అని పెడతా. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు VI వర్డ్ కౌంట్. ఓకే, VI వర్డ్ కౌంట్ అని పెడతా. ఓకే, VI వర్డ్ _usage. నేను ఫీల్డ్ VI వర్డ్ _usage లో. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ ఏమన్నా అంటే రైట్ ఏ స్క్రిప్ట్ లైక్ వర్డ్ యూసేజ్ విచ్ కౌంట్స్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ ఫైల్. అంటే ఇక్కడ వర్డ్ యూసేజ్ అనేది ఈడ ఉంది, విచ్ కౌంట్స్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ ఫైల్. అంటే ఏం చేయాలి ఫస్ట్ అంటే, నేను ఎట్లా ఇన్ఫ్యాక్ట్ ఇది డైరెక్ట్గా కమాండ్లో కొట్టేస్తాను. కమాండ్ లైన్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక టెస్ట్ డేటా సెటప్ చేసుకున్నా. ఓకే, దాంట్లో
ఇప్పుడు ఫస్ట్ చిన్న ఫైల్ తోటి వెళ్దాం. హలో వరల్డ్, హలో వరల్డ్ టెస్ట్ ఎనీ. అయితే ఎన్ని వర్డ్స్ రావాలి, దీని అవుట్పుట్ ఏం రావాలి రా ప్రసాద్ చెప్పు. ప్రసాద్ ఋషి చెప్పండి. ఋషి ఉన్నాడా? ఋషి ఈజ్ ఆన్ మ్యూట్. ఋషి మాట్లాడరా. హలో 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 ఋషి, దీంట్లో అయితే నా లెక్క ప్రకారము హలో 2 సార్లు రావాలా, వరల్డ్ 2 సార్లు రావాలా, టెస్ట్ ఒకసారి రావాలా, ఎనీ అనేది ఒకసారి రావాలి. అంతే కదా? అంతే కదా? సో దీంట్లో మనం ఏం చేస్తామంటే బేసికలీ నేనేం చేస్తానంటే టెస్ట్ డేటా డాట్ టీఎక్స్టీ ఈజ్ ద ఫైల్. అయితే టిఆర్ వాడితే టిఆర్లో హెల్ప్, టిఆర్లో -c అనే ఆప్షన్, ఒకవేళ హెల్ప్ పేజ్ చదివితే టిఆర్ - హెల్ప్ పేజ్ చదివితే సి అంటే యూజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ 1, ఇంకోటేమో ఎస్ అంటే దట్ విల్ బి టిఆర్ - సి, టిఆర్ - సి, ఇంకోటి స్క్వాష్, టిఆర్ - సి స్క్వాష్ చేసేసి, ఓకే, టిఆర్ - సి, టిఆర్ - హెల్ప్ పైప్ మోర్, టిఆర్ - హెల్ప్, టిఆర్ - సి, ఇంకోటేమో -s, టిఆర్ - సి యూజ్ కాంప్లిమెంట్ అండ్ -s. స్క్వీజ్ రిపీట్స్. స్క్వీజ్ రిపీట్స్ అంటే టిఆర్ అంటే ఒకసారి రిపీట్. అంటే నేను ఏమంటున్నానంటే ఎనీథింగ్ అదర్ దాన్ A to Z, ఓకే, నార్మల్గా, ఓకే, ఎనీథింగ్ అదర్ దాన్ A to Z, క్యాపిటల్ A to Z వర్డ్స్ అయితే, ఓకే. కానీ అప్పుడప్పుడు 9s కూడా ఉండొచ్చు, 0 to 9. Squeeze repeats TR - CS, A to -A, They can be the special character also, right? 0 to -n, Special and characters. then అంటే ఎనీథింగ్, ఎనీ స్పేసెస్ కూడా, స్పేసెస్ ఉంటే అవిటిని ఫస్ట్ న్యూ లైన్ కింద చేసేస్తున్నాం, ఓకే. అండ్ దీంట్లో వాట్ ఈస్ ద ఫైల్ టు బి అనలైజ్డ్? ఓకే, ఇది టిఆర్ అనేది ఇక్కడ ఈ కమాండ్కి మాత్రము ఇన్పుట్ ఆల్వేస్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ లెస్ దాన్. ఆల్ రైటా? ఇది ఏందిరా, ఇది టెస్ట్ ఫైల్, ఇది ఏంటి, ఇది టెస్ట్ డేటా, యా రైట్. టిఆర్ - సిఎస్, ఎనీథింగ్ అదర్ దాన్ అంటే స్పేసెస్ ఉండని, ట్యాబ్ ఉండని, ఇంకేమన్నా ఉండని, కామాలు ఉండని, సెమికోలన్ ఉండని, నాకు అనవసరం, ఓకే. సో కొంచెం అయితే వచ్చింది. /n ఎనీథింగ్ అదర్ దాన్, ఇది ఎనీథింగ్ అదర్ దాన్. సెండ్ మై సొల్యూషన్. లేదు ఒక్క నిమిషము నేను చూపెడతా. ఫస్ట్ ఆక్ ఇగో ఇలా వచ్చింది కదా, ఓకే. సో దీంతో నేను ఏం చేస్తాను అంటే ఆ ఒక్కొక్క వర్డ్ని న్యూ లైన్లో పడేస్తున్నా. ఆల్ రైట్. దాని తర్వాత సో దాని తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఆ ముక్కలుగా కొట్టేస్తే న్యూ లైన్ కింద మార్చేసి, ఇది చాలా కష్టం, ఎవరికి రాదు ఇది, కానీ చూడండి నా సొల్యూషన్. పైప్ ఆక్ పెట్టేసి, ఓకే, పైప్ ఆక్ పెట్టేసి, దాని తర్వాత బిగిన్ అవసరం లేదు, ఓకే. దాని తర్వాత వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఏదో ఒక అసోసియేటివ్ అరే కావాలి. అసోసియేటివ్ అరే అంటే హ్యాష్ మ్యాప్, రిషిక్ నేర్పించిన డిక్షనరీ లాగా పైథాన్ అంటే, ఓకే. సో వర్డ్స్, ఓకే. ఇప్పుడు ఏంటి, బేసికలీ ఒక వర్డ్ ఈజ్ ఇన్ ద $1, ఓకే. సో వర్డ్స్ $1 ప్లస్ పెట్టేసి,
Yes. ఓకే దాని తర్వాత ఎండ్ కి ఎండ్ విల్ బి ఓకే దాని తర్వాత ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ ఫర్ వర్డ్ ఇన్ words for Words. word for Ah, word in word. words Word in words. Word in Ah, words. okay for word in words Words. for word in words okay for word in words Print. అదే for word in words printf ఉండు Print. యా Word. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ for word in words okay Print so word. basically hang on for word in words printf right all that we need is printf okay printf uh, printf okay that is printf printf Percentage finding. percentage minus 10s next percentage minus 10s slash new line yeah ఓకే దాని తర్వాత Word. అప్పుడు ఏం చేయాలి ఇక్కడ వర్డ్ Word. నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ Words of I. వర్డ్ Words రైట్ of word. Yeah, words of word. వర్డ్ అంతే క్లియర్ రైట్ ఓకే Yeah. The same thing దట్స్ here. ఇట్ రైట్ Yeah. అంతే ఎండ్ని ఎండ్ చేయాలి యా Yeah. ఓకే అండ్ దెన్ ఆక్లో ఆక్ ఆక్ సో బేసికలీ ఇక్కడ పర్సంటేజ్ పెడతాను ఓకే సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్ ఆల్ రైట్ యా ఓకే రైట్ యా ఫర్ వర్డ్ ఇన్ వర్డ్ సింటాక్స్ ఎర్రర్ ఏందిరా ఎండ్కి అవసరం ఉండదు కదా ఎండ్ అవసరం కదరా ఇక్కడ ఆక్లో కరెక్టే ఎండ్ అవసరం కదా సి మనం సమ్మరీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఒక్కొక్క లైన్ కి సమ్మరీ చేస్తే ఎట్లా యా యా అర్థమైంది ఓకే అర్థమైంది మనము ఫస్ట్ ఏమో వర్డ్స్ అన్నిటిని అక్యూములేట్ చేస్తున్నాము దాని తర్వాత వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ దిస్ వన్ రైట్ యా బ్రేసెస్ మిస్సింగ్ యా right escape shift wq ఓకే యా చూసాం కదా ఎనీ వన్ హలో 2 వరల్డ్ 2 టెస్ట్ 2 రైట్ క్లియర్ హ్యాపీ కరెక్ట్ కదా ఓకే అర్థమైందా రిషి ప్రసాద్ ఏం చేస్తాను చెయ్యాలి ఇప్పుడు అన్ని ఇవన్నీ కూర్చోండి ఓకే ఇప్పుడు కాదు ఓకే ఇది ఎట్లా చేస్తాను అంటే ఇది నేను ఏం చేస్తాను హలో చెప్పు నేనేమో ఇట్లా యూజ్ చేసినాను లేదు ఫస్ట్ నేను చేసినట్టుగా నేను నీది చూస్తా నువ్వు కోడ్ చెక్ఇన్ చెయ్యి ఓకే రైట్ ఇది చెక్ఇన్ చెయ్యి కోడ్ ఫైల్స్ నువ్వు ఏవేవి చేసినావు ఏవైతే చేయలేదో నేను చూసినావు కదా ఇప్పుడు ఓకే ఇవి చెయ్యండి కూర్చొని రైట్ ఏ స్క్రిప్ట్ దట్ ప్రింట్స్ రిపోర్ట్ యాజ్ ఫాలోస్ రిపోర్ట్ ఫర్ వెడ్నెస్డే ఇవి అన్నాడు ఇది ఎట్లా చేసినావు రా ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పిన డేట్ నేను ఇన్ఫాక్ట్ సొల్యూషన్ ఇచ్చిన ఇవ్వకూడదు ఓకే కానీ దిస్ ఇస్ హౌ ఐ హావ్ డేట్ ఫస్ట్ పెట్టుకొని ఒకవేళ నంబర్ ఆఫ్ ద ఫస్ట్ రికార్డ్ అయితే దెన్ ఐ సెడ్ రిపోర్ట్ ఫర్ కార్స్ ఈస్ దిస్ వన్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ వన్ దిస్ వన్ అని పెట్టిన క్లియర్ కదా సో ఇది అయిపోయింది నెక్స్ట్ ప్రింట్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద నంబర్స్ ఫైల్ లో ఇక్కడ ఇవి ఉన్నాయి రైట్ దాని తర్వాత ఇది తర్వాత నేను వచ్చినాక చూపెడతాను అది కొంచెం తక్కువే నెక్స్ట్ పాస్వర్డ్ చెక్ కి ఈ పాస్వర్డ్ యూజ్ దిస్ ఫైల్ ఓకే పాస్వర్డ్ చెక్ కి యూజ్ దిస్ ఫైల్ క్లియర్ కదా ఓకే ఫర్ డూయింగ్ దిస్
ఇది చాలా కష్టమైంది. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ విల్ బి కంప్లీటెడ్. కానీ నేను ఏం చేస్తానంటే మీకు కొంచెం టైం ఇచ్చి ఎవరైతే ప్రాక్టీస్ చేయడానికి రెడీ ఉన్నారో, ప్రసాద్ నువ్వు ఉన్నావా ప్రాక్టీస్ చేయడానికి, లేకపోతే ఉట్టి చూస్తున్నావా? హలో, నేను సగం చేసిన అన్నది. లేదు ప్రసాద్ 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 ఇస్ దేర్ ఆర్ నాట్? ఎస్ అండి ఉన్నా. ప్రాక్టీస్ చేయడానికి రెడీ ఉన్నావు కదా? ఎస్ అండి. ఓకే, సో ఈ దీంట్లో నీకు సాధ్యమైనంతవి ఇప్పుడు అటెంప్ట్ చేయండి. వెరీ వెరీ డిఫికల్ట్ ఇవి. కొంచెము సరస్వతి పూజ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. రిషి, నువ్వు ప్రాక్టీసా లేకపోతే ఉట్టి చూడడానికి వచ్చినావు ఈరోజు? హలో రిషి, హలో. చూడడానికి వచ్చినావా చేయడానికి వచ్చినావా? పని చేస్తావా? చేస్తాను సార్. ఓకే, ఇప్పుడు చేయి మరి. ఓకే, ఇప్పుడు కూర్చొని చేస్తా అనేది కాదు, ఇక్కడ కూర్చొని నేను ఏం చేస్తానంటే ఈ రోజు మీకు చాలా ఇది మీ టెస్ట్ అన్నమాట. ఈ ల్యాబ్ మీరు రియల్ గా మీకు 10 లక్షలు ఎవడన్నా చేతికి ఇస్తున్నాడు అనే ఫీలింగ్ పెట్టుకొని చెయ్యండి ఈరోజు. ఓకే, నేను వస్తా. చూస్తున్నారు కదా నేను చేసిన సొల్యూషన్స్ అన్ని. ఆల్ రైట్, ఇది చాలా కష్టమైంది, ఇప్పుడు వదిలేయండి. ఓకే, కానీ ఇది ఈజీనే. మళ్ళీ ఇట్ హ్యాస్ నో పాస్వర్డ్, ఇఫ్ ఇట్ హ్యాస్ ద సేమ్ యూ ఐడియా, దిస్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, నేను చెప్పిన సొల్యూషన్ తోటి మీరు ఇది కూడా కట్టగలాలి. ఓకే, సో అన్ని ఫుల్ చేస్తే వాళ్ళు వేరే వాళ్ళందరూ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వేరే వాళ్ళందరూ వాడికి అరే కర్తనాకరా, మాకు కూడా దేవుడు ఇలాగా విద్య ఇయ్యాలని చెప్పాలి అందరు. అర్థమైంది కదా? రైట్, కాంపిటీషన్ ఇస్ క్యారీ. హలో, చేయండి రా. ఓకే, కూర్చొని కంప్యూటర్ ల్యాప్టాప్ స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ, ఆషామాషి కాదు. ఒక 30 minutes లా నేను ఏం చేస్తానంటే మీకు మినిమం 20 minutes ఇస్తా. దాని తర్వాత మీరు ఏ ప్రాబ్లం చేస్తున్నారో వాళ్ళకి నేను ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తా, నా అటెన్షన్ ఇస్తా. కరెక్టా? ఓకే, చేయండి. ల్యాప్టాప్ ఛార్జర్ ల్యాప్టాప్ ఛార్జర్ నమస్కారం చేయి, నమస్కారం చేయి. నమస్తే అంకుల్, నేను వెళ్ళి మంచిగా తీసుకొస్తాను. ఎవరి అమ్మాయి? ఇతనికి కాబోయే భార్యట, మరదలట. మరి మీరేమంటారు? అర్ధరాత్రి పూట ఈ పెళ్లి చూపులేట్రా, చాలా సిగ్గు. ఇద్దరు కళ్ళతో చూస్తేనే అందంగా ఉన్నావు. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఈ పాట పాడడం, డాన్స్ అన్ని వచ్చే ఉంటాయిలే. మా అత్తయ్య తమాషగా మాట్లాడుతుంది. కొత్తగా పెళ్లి చూపులేదు అత్తయ్య, ముహూర్తాలు దగ్గర పడుతుంటేను. అదే సార్, నాకు తెలియకుండా ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారా? నాకు ఇప్పుడే చెప్పలేవమ్మా. ఏమా పెళ్లి కొడుకు ఏమీ మాట్లాడడం లేదు సార్? పెళ్లి ఇంట్లోనే జరుగుతుందా లేదా మామగారి ఇంట్లోనే? అవన్నీ మీకెందుకండి? అదే అప్పుడే ఎందుకని అంకుల్కి పని చేయనట్టుంది పాపం. ఇంటికి కూడా వెళ్ళకుండా వంటకు పోయారు. మంచినీళ్ళు అడిగారు, ఇస్తే వెళ్ళిపో.
కాదా ఇక్కడ వల్ల అనవసరంగా కూడా ప్రాబ్లం వచ్చింది. మీ నేషనల్ హెడ్స్ కూడా దగ్గరకు వస్తున్నట్టున్నాయి. నా గొడవలో పడి మీరు లేదు. మాంత్రికుడు రాజకుమారి ఒంటి స్తంభం మేడలో దాచిన సీక్రెట్ కదా.